ఈ ప్రాంతానికి ఒక ఉన్నతమైన సత్యాన్ని చెప్పడానికి మేమందరము యేసుక్రీస్తు ప్రేరేపణతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. సోదరి సోదరుడా, ఈ శబ్దాన్ని వింటున్న మీరు ఒక 2-3 నిమిషాలు ఈ శబ్దాన్ని విని ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే నిశ్చయముగా మీ జీవితం మారుతుందని మేమైతే రూఢిగా చెప్పగలము. సోదరి సోదరుడా, ఈ సత్యము ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని నువ్వు ఆలోచిస్తున్నావా? యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన జననములో ఉన్న ఒక ఉన్నతమైన కార్యాలను బోధించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు జన్మించారని ప్రపంచమంతా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంచిదే, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉన్నతమైన అనుభవాలు చాలా చాలా మంచిది. కారణం ఏంటంటే పుట్టినది మానవుడు కాదు, పుట్టినది రాజాతి రాజు కనుక వాళ్ళు ఉన్నతముగా పండుగ చేసుకోవడం చాలా మంచిది. కానీ యేసుక్రీస్తు పుట్టడానికి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మన పాపాలని తీసివేయడానికి పుట్టాడు. సోదరి సోదరుడా, యేసుక్రీస్తు నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఈ భూలోకంలో జన్మించడానికి మొట్టమొదటి కారణమని చెప్పగలను. సోదరి సోదరుడా, ఈరోజు మన పాపాలు కడగడానికి యేసుక్రీస్తు రక్తమే తప్ప, యేసుక్రీస్తు నామమే తప్ప వేరొక రక్తము లేదు, వేరొక నామము లేదు. సోదరి సోదరుడా, ఈ రోజు వరకు నువ్వు బ్రతికావు, పాపం నుంచి ఒక విడుదల నీకుందా? లేదే. యేసుక్రీస్తును నమ్మగలిగితే నిశ్చయముగా ఇప్పుడు ఈ క్షణమే ఒక పాప నివారణ నీకు కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తాన్ని మీరు నమ్మగలిగితే ఇప్పుడే ఈ క్షణమే పాపం నుంచి ఒక విడుదల కలుగుతుంది. సోదరి సోదరుడా, లేఖనం అంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెనని లేఖనం అంటుంది. ఆ వాక్యమే మాంసము ధరించి మన మధ్యలో కృపా సత్యము చేత నింపబడి జీవిస్తూ ఉందని లేఖనం అంటుంది. సోదరి సోదరుడా, ఈ సత్యాన్ని వింటున్న మీరు ఒక ఉన్నతమైన విడుదల పొందాలంటే, ఒక ఉన్నతమైన పాప క్షమాపణ పొందాలంటే మీ మనసులో యేసయ్యను స్వీకరించండి, మీ మనసులో యేసయ్యను నమ్మండి. రెండవదిగా యేసుక్రీస్తు ఎందుకు జన్మించారో తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, అపవాది యొక్క క్రియలను నాశనము చేయడానికి యేసుక్రీస్తు జన్మించారని లేఖనం అంటుంది. సోదరి సోదరుడా, మన గూడారము శాపములో ఉండడానికి కారణం అపవాది యొక్క తంత్రం. మన గూడారం పాపములో ఉండడానికి కారణం అపవాది యొక్క తంత్రం. మన గూడారములో వ్యాధి, బాధ, అన్ని విషయాలు, చెడు కార్యాలు, చెడు అలవాట్లు ఉండడానికి కారణం అపవాది యొక్క తంత్రం, అపవాది యొక్క క్రియలు మనల్ని శాపములోనికి, మనల్ని పాపములోనికి, మనల్ని నిత్య నరకములోనికి తీసుకువెళుతుంది. సోదరి సోదరుడా, ఎందుకు మేము ఇక్కడ అరిసి అరిసి యేసుని గురించి చెప్పుతున్నామంటే మీరందరూ పరలోక రాజ్యంలో కనబడాలని, ఆ నిత్య రాజ్యములో మీరు శాశ్వతముగా జీవించాలని, మీకు ఇక్కడ మరణం ఉంది, అక్కడ మరణము లేదని మేము చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా, ఒకవేళ తీయని రోగము చేత బాధపడుతున్నావా, లేదా చేతబడి శక్తుల చేత, మాంత్ర కట్టుల చేత బాధపడుతున్నావా, వీటన్నిటి నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యము. ఇంక ఎక్కడికి వెళ్ళినా నీకు విడుదల లేదు సోదరి, నీకు విడుదల లేదు సోదరుడా. ఈ రోజు మేము ప్రకటిస్తున్న ఈ యేసే మిమ్మల్ని విడిపించగలరు. ఈ యేసు తప్ప వేరొక మార్గము లేదు. పరలోక రాజ్యానికి ఈ యేసు తప్ప వేరొక మార్గము లేదు. పరలోక రాజ్యానికి ఈ యేసు తప్ప వేరొక సత్యము లేదే లేదు. పరలోక రాజ్యానికి ఈ యేసు తప్ప వేరొక జీవము లేనే లేదు. సోదరి సోదరుడా, మేమెందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నామంటే నేడే రక్షణ దినం. నువ్వు ఈ రోజు యేసు క్రీస్తును నీ మనసులో స్వీకరించగలిగితే పరలోక రాజ్యానికి పోవడానికి ప్రభు నిన్ను సిద్ధపాటు కలుగ చేస్తాడు. సోదరి సోదరుడా, మనమందరం పరలోక
నా వ్యాధి కొరకు ఆయన గాయపరచబడ్డారనే సత్యాన్ని తెలుసుకోవాలి. నా కోసమే యేసుక్రీస్తు మరణించారని తెలుసుకోవాలి. సోదరి సోదరుడా, ఈరోజు ఈ సత్యము ఈ వీధుల్లో వినబడుతుందంటే యేసుక్రీస్తే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దర్శించాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు మీ మనసులో మీరు చోటు ఇవ్వగలిగితే, మీ మనసులో మీ గుడారంలో మీరు చోటు ఇవ్వగలిగితే యేసు ప్రభు రానయ్య ఉన్నారు. సోదరి సోదరుడా, మీరు నరకంలో తప్పించబడాలంటే, మీరు నరకం నుంచి నరక మార్గం నుంచి తప్పించబడాలంటే యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం. లేఖనం అంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని లేఖనం అంటుంది. సోదరి సోదరుడా, నువ్వు ప్రయాస పడుతున్నావు, నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నువ్వు భారం మోస్తున్నావు, అవును యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నారు. నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఎందుకు నీకు ఇంకా విశ్రాంతి లేదు? ఎందుకు నీకు ఇంకా నెమ్మది సమాధానం లేదు? నువ్వు ఇంకా యేసయ్యని ఎరగలేదే, నువ్వు ఇంకా యేసయ్యని నీ మనసులో స్వీకరించలేదే. ఈ రోజు ఇక్కడికి వచ్చి యేసయ్యని స్వీకరించు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మేమెంతో ఆనందంతో, మేమెంతో సమాధానంగా ఉన్నాం. సోదరి సోదరుడా, ఈ పాడైన లోకంలో మనం జీవించాలంటే యేసు మనకు అవసరం. సంతోషంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే యేసు మనకు అవసరం. సోదరి సోదరుడా, యేసు లేకపోతే సంతోషం లేదు. ఈ లోకం ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం ఒక నరకం. ఈ లోకంలో జీవిస్తున్న సమస్త జనులారా ఒకే ఒక మాట మీరు వినండి, ఈ లోకాన్ని జయించి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ఆయన జన్మించారు, ఆయన ఇదే లోకములో మరణించారు, నీ కోసం నా కోసం రక్తం కార్చారు. ఇదే లోకంలోనే మరణపు ముళ్ళు యేసుక్రీస్తు వీసినట్లుగా మనం చూస్తున్నాం. సోదరి సోదరుడా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అన్ని సమాధులు మూత వేయబడినట్లుగా మనం చూస్తాం. ఏ సమాధి ఖాళీ ఉన్నట్లుగా మనం చూడలేము. అయితే యేసుక్రీస్తు పాతి పెట్టబడిన ఆ సమాధి ఈ రోజు తెరవబడి ఉంది. సోదరి, ఈ రోజు తెరవబడింది. సోదరుడా, యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచాడు. నువ్వు మరణ పడకలో ఉన్నావా? నీకు జీవాన్ని కలుగ చేయడానికి యేసు వచ్చారు. ఈ రోజు స్వీకరించు, యేసయ్యను విశ్వసించు, యేసయ్యను నమ్ము. అయ్యా నా గుడారంలోకి రా అని పిలువు, నా మనసులోకి రా అని పిలువు. యేసయ్య వస్తాడు సోదరి, యేసయ్య వస్తాడు సోదరుడా. నిన్ను రక్షించడానికే కదా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఆ సత్యాన్ని బోధించడానికే కదా ఆయన భూలోకానికి వచ్చారు. నువ్వు నమ్మగలిగితే మనం అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే పరలోక రాజ్యంలో నీ కొరకు గుడారం నా ప్రభు కట్టి ఉన్నాడు. సోదరి సోదరుడా, అక్కడ కన్నీరు లేవు, అక్కడ బాధ లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ అప్పుల బాధ ఏ సమస్యలైతే లేనే లేవు, అక్కడ నువ్వు కష్టపడాల అవసరం లేనే లేవు. అక్కడ నిత్య ఆనందం ఉంది, అక్కడ సమాధానం ఉంది. యేసు ముఖమును చూచి ఆనందించే ఒక విశేషమైన ఆనందం ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ మరణమే లేదు. ఈ సత్యాన్ని వింటున్న సోదరి సోదరుడా, మీరు ఒకే ఒక్క నిమిషం యేసుక్రీస్తుకు సమయం ఇవ్వండి. మీరు ఒకే ఒక నిమిషం యేసుక్రీస్తుని మీ మనసులో స్వీకరించండి. ఈ ఒక్క నిమిషం మీరు పొందే సమాధానం మీ జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. సోదరి సోదరుడా, యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు అమ్మా, యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు అక్క, యేసు మిమ్మల్ని పిలుస్తున్నారన్నా. ఆయన స్వస్థపరుస్తారంట, ఆయన రక్షిస్తారంట. ఒక్కసారి యేసు దగ్గరికి వచ్చి చూడు, ఒక్కసారి యేసయ్య ప్రేమను చూడు. కల్వారి శిలువలో నీ కొరకు చేతులు చాచి పిలుస్తున్నారు. నేను నీ కొరకు మరణించాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు నా సొంత ప్రాణాన్ని ఇచ్చాను. నువ్వు ఒకే ఒక్కసారి నా ప్రేమను చూడు, నా ప్రేమను తెలుసుకోమని యేసయ్య పిలుస్తున్నాడు. సోదరి సోదరుడా, యేసయ్యకి నీ మనసులో చోటు లేదా? యేసయ్యకి నీ మనసులో మీరు చోటిస్తే ఈ రోజే ఒక నెమ్మది, ఈ రోజే ఒక సమాధానం, ఈ రోజే ఒక రక్షణ. నీ గుడారం పరలోక రాజ్యముగా మార్చబడుతుంది. నీ జీవితం
పరలోక రాజ్యముగా మార్చబడుతుంది. మీరందరూ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసి యేసయ్యా నా గుడారంలోకి రా అని పిలవండి. యేసయ్యా నా మనసులోకి రా అని పిలవండి. యేసయ్య పుట్టాడని క్రిస్మస్ చేస్తున్నాం కదా, యేసయ్య మన మనసులో పుట్టాలక్క, యేసయ్య మన గుడారంలో పుట్టాలక్క, యేసయ్య మన ఆలోచనలో పుట్టాలన్నా. ఓ యవనస్తుడా, ఆలోచన నుంచి సరి అయిన ఒక విడుదల కావాలా? నీ ఆలోచనలో యేసు రక్తం వేస్తున్నా, యేసు క్రీస్తు నీ ఆలోచనలో జన్మించాలి. నీ మనసులో ఒక నెమ్మది కావాలా అక్క? యేసు క్రీస్తును నీ మనసులో నువ్వు స్వీకరించగలిగితే, నువ్వు నమ్మగలిగితే యేసు క్రీస్తు నీ మనసులో జన్మిస్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తామన్నా. మేము ప్రార్థన చేస్తుండగా మీరు ఏకీభవించగలిగితే యేసు క్రీస్తు గొప్ప అద్భుతం చేయగలరు. యేసు క్రీస్తు ఒక ఉన్నతమైన అద్భుతం చేయగలరు. ఈ సత్యం నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుచును గాక.